హైదరాబాద్ లో దాదాపు 58 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయని గుర్తించామన్నారు కలెక్టర్ హరిచందన. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్నామన్నారు. 9 ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా కంట్రోల్ రూమ్ కి కాల్ చేయమన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అయితే ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్లను అయితే అప్రమత్తం చేశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అప్రమత్తం చేయాలని చెప్పేసి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ ప్రణాళికలకు సంబంధించి అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన జీహెచ్ఎంసీకి సంబంధించి వర్ష సూచనకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ఉన్నారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు నుంచి అంటే నిన్నటి నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి, మీకు ఎలాంటి సూచనలు చేశారు, ఏ విధంగా మీరు యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారు? మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు 2 days బ్యాక్ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు ఈ ఐఎండి వార్నింగ్ వచ్చినప్పటి నుంచి. సో మన ఈ ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ కోసం. సో అప్పటి నుంచి కూడా మనకి ఒక 58 దాకా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా స్పెషల్ టీమ్స్ తయారు చేసి ఎవరెవరైతే వాళ్ళ ఇంట్లో ఇనండేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా రెవెన్యూ టీమ్స్, స్పెషల్ టీమ్స్, జీహెచ్ఎంసీ వీళ్ళందరితో కోఆర్డినేషన్లో టీమ్స్ అన్నీ కూడా కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నాయి. రెవెన్యూ టీమ్స్ కంటిన్యూస్గా ఈ నాలా ఇన్ఫ్లోస్ అండ్ మూసీలో వస్తున్న ఇన్ఫ్లోస్ని మానిటర్ చేసి ఈ ఏరియాస్కి అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు దాకా అయితే ఎక్కడ బియాండ్ లిమిట్స్ ఇన్ఫ్లో దాటలేదు. సో అయినప్పుడు ఏదైనా ఇమ్మీడియట్గా మాకు ఆ సూచన రాగానే వారిని పై కొంచెం హయ్యర్ లొకేషన్స్కి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఆదేశాల ప్రకారం మీరు చర్యలు తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ కూడా కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉండనున్నాయి? మా అన్ని వింగ్స్ లాగా మేము కలెక్టరేట్లో కూడా ఎవ్రీ కలెక్టరేట్ లాగా ఒక స్పెషల్ ఇది ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నంబర్ ఎవరైనా కాల్ చేయొచ్చు. ల్యాండ్లైన్ నంబర్ 23202813. అదేవిధంగా ఒక మొబైల్ హెల్ప్ లైన్ కూడా రెడీగా ఉంది. వాట్సాప్లో కూడా ఎవరైనా ఇమేజెస్ పంపించవచ్చు వాళ్ళకి ఎక్కడైనా ప్రాబ్లమ్ ఇష్యూ కానీ ఉంటే. ఆ మొబైల్ నంబర్ వచ్చేసి 7416687878. సో ఈ నంబర్స్ని ఎవరైనా సంప్రదించవచ్చు. ఇమీడియట్గా వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా, ఎనీ టైప్ ఆఫ్ రెయిన్ రిలేటెడ్ డిస్టర్బెన్స్తో ఇష్యూస్ ఉన్నా మాకు ఇమీడియట్గా తెలియజేస్తే మేమందరము స్టాఫ్ అందరూ అలర్ట్గా ఉన్నారు. స్టాఫ్ లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి అందరూ ఫీల్డ్ మీద ఉన్నారు, ఎవరు ఆఫీస్లో లేరు. సో అవన్నీ కూడా మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. మాకు ఈ హెల్ప్ లైన్స్లో ఏదైనా రిక్వెస్ట్ రాగానే మేము అడ్రస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ కంప్లైంట్స్ విషయానికి వస్తే ఎక్కువగా ఎలాంటి కంప్లైంట్స్ మీ దగ్గరికి వస్తున్నాయి, దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ప్రస్తుతానికి ఇప్పుడు మనకి జిల్లా మొత్తంలో ఒక 9 వరకు ఓన్లీ ట్రాఫిక్ అంతరాయాలు జరిగాయి. మేజర్గా అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అయ్యి రోడ్స్ మీద కొన్ని చోట్ల ఒక 1/2 hour 40 minutes దాకా డిలే అవుతుంది. బట్ బియాండ్ దట్ మనం ఇప్పుడు స్కూల్స్ కూడా హాఫ్ డే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఏ మేజర్ ఇష్యూ రాలేదు. స్మాల్ మైనర్ ఇష్యూస్, పవర్ కట్ ఇలాంటి కంప్లైంట్స్ రావడం జరిగింది. బట్ అవి కూడా ఇమీడియట్గా వితిన్ 10 minutes ఎస్పీడీసీఎల్ వాళ్ళు అడ్రస్ చేయడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే హిమాయత్ సాగర్కి సంబంధించి 8 గేట్లు ఎత్తినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, మీరు ఏ విధంగా అప్రమత్తం చేశారు, అధికారులకు సంబంధించి మీరు ఎలాంటి సూచనలు చేయడం జరిగింది? మూసీ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా 58 లొకేషన్స్ మేము ఐడెంటిఫై చేసాము. మూసీ కానీ నాలాస్ కానీ పక్కన ఉన్న లొకేషన్స్. వీటికి ప్రీవియస్లీ ఎప్పుడైనా ఇనండేషన్ జరిగి ఉంటే అవన్నీ మార్కౌట్ చేసి పెట్టుకున్నాము. సో అక్కడ ఎక్కడైనా సరే ఇప్పుడు హిమాయత్ సాగర్ గేట్స్ అయితే లిఫ్ట్ అయ్యాయి. బట్ ఇంకా ఉస్మాన్ సాగర్ దాకా మనం ఏమి గేట్స్ లిఫ్ట్ చేయలేదు. సో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మూసీ కూడా విత్ ఇన్ లిమిట్స్ ఫ్లో అవుతుంది. సో ఎక్కడ ఎక్సెస్గా దాటి ఇంకా హయ్యర్ లెవెల్స్కి వచ్చినట్టు మాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము కూడా కంటిన్యూస్గా ఎవ్రీ అవర్ ట్రాక్ చేస్తున్నాము ఇన్ఫ్లోస్ని. అది ఎక్కడన్నా దాటి వస్తే కనుక మేము ఇమీడియట్గా ఆ ప్రజలను అప్రమత్తం చేసి వారిని ఏదో షిఫ్ట్ అవుట్ చేయడం కానీ లేకపోతే
టెంపరీగా వేరే రీలొకేషన్ చేయడం కానీ జరుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే మ్యామ్ హైదరాబాద్ విషయానికి వస్తే నార్మల్గా వర్షం పడిందంటే చాలు ఇటు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు చాలా వరకు కూడా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వరద ముంపు ప్రాంతాలు కూడా చాలా వరకు ఉంటాయి. దీనికి సంబంధించి మీరు అధికారులతోటి ఏ విధంగా సమన్వయంతో ఉన్నారు, కోఆర్డినేషన్ ఏ విధంగా చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లతో చేస్తున్నారు? జిహెచ్ఎంసి, హైడ్రా, పోలీస్ అండ్ రెవెన్యూ టీమ్స్ అన్నీ జాయింట్గా ఆపరేట్ చేస్తున్నాయి సిటీ మొత్తం. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే ఉద్దేశంతో అందరికీ చెప్పి ముందు నుంచి అలర్ట్ చేసి కంటిన్యూస్గా మాకు స్టేట్ లెవెల్ నుంచి కూడా స్టేట్ డిజాస్టర్ టీమ్ నుంచి అండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటరింగ్ జరుగుతోంది. సో అందరూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు అండ్ ఇమ్మీడియట్గా అడ్రస్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఈ ట్రాఫిక్ లాగింగ్ పాయింట్స్ దగ్గర కూడా మేము స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. ఈ లో లయింగ్ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ మూసరాంబాగ్ బ్రిడ్జ్ ఉంది, అది దట్ ఫస్ట్ ఏదన్నా పైకి మూసీ లెవెల్ పైకి వస్తే ఫస్ట్ అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడ మా టీమ్స్ అలర్ట్గా ఉన్నారు, మేము కూడా సందర్శించడం జరిగింది. సో అదేవిధంగా మా మెడికల్ అండ్ హెల్త్ టీమ్ కూడా అందరూ రెడీగా ఉన్నారు. ఈ రెయిన్స్లో ఎవరికన్నా ఏదైనా ఇష్యూస్ వస్తే అడ్రస్ చేయడానికి. హాస్పిటల్స్లో ఒక స్పెషల్ డెసిగ్నేటెడ్ వార్డ్స్, ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. అంబులెన్సెస్ని రెడీగా పెట్టాము. సో ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం. చివరిగా చూసుకుంటే రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది కాబట్టి ప్రజలకి మీరు ఏమి సూచిస్తారు? అదేవిధంగా ఈ రానున్న రోజులు భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైన సూచనలు చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో స్కూల్స్ ఇవాళ హాఫ్ డేతో అయిపోతాయి, లాంగ్ వీకెండ్ కూడా వస్తుంది. అదేవిధంగా ఆఫీసర్స్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం జరిగింది. సో అందరికీ కూడా as much as possible avoid travel unless necessary. అండ్ మీరు సేఫ్గా ఉండడానికి మా హెల్ప్ లైన్స్ యూజ్ చేసుకోండి. ఏదన్నా ఇష్యూ ఉన్నా కానీ డయల్ 100 ఆర్ డయల్ 1 ఆఫ్ అవర్ హెల్ప్ లైన్స్, మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఎక్కడ ఏ విధమైన పానిక్ అవ్వాల్సిన రీజన్ అయితే లేదు. మొత్తానికైతే హరిచందన గారు చెప్తున్న విషయాల ప్రకారం ఏదైతే ఈ 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి, వర్షాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పేసి అదేవిధంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మీకు సమస్య ఏర్పడితే మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు, మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. 24/7 ప్రతి ఒక్కరు కూడా అందరు అధికారులు ఆన్ఫీల్డ్లో ఉండేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి హరిచందన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీనుతో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.